మాసంలో నిత్య కార్తీక కార్తీక మాసంలో నిత్య ఆచరణ విధులు స్నాన సంకల్పము ప్రాచరణ శివాష్టకం లింగాష్టకం బిల్వాష్టకం శివసూత్రం విష్ణు సూత్రం. కార్తీక మాసం 30 రోజులు చేస్తే బాగానే ఉంటుంది. 1వ అధ్యాయము వశిష్ఠుని జనక మహారాజు కార్తీక మాసం వివరించుట. 2వ అధ్యాయము సోమవారం వ్రత మాత్యము. 3వ అధ్యాయము నదీ స్నాన మాత్యము. 4వ అధ్యాయం దీపారాధన మాత్యం. 5వ అధ్యాయము వనసమారాధన మాత్యము. 6వ అధ్యాయము దీపారాధన మాత్యం. 7వ అధ్యాయము స్నాన పుష్ప దీపదానాధార ఆరాధన వాటి ఫలితాలు. 8వ అధ్యాయము భగవన్ నామస్మరణ మాత్యం ఆద్యమన్న కథ. 9వ అధ్యాయము మంచేళ్ళ ఫలితాలు స్వర్గ నరకాలు. 10వ అధ్యాయము యముడు అజామిలిన గత జన్మను వివరించుట. 11వ అధ్యాయము మందన చరిత్ర. 12వ అధ్యాయము కార్తీక ద్వాదశ విశిష్టత. 13వ అధ్యాయము గణిత విశిష్టత. 14వ అధ్యాయము ఎద్దుకు వచ్చిపోయేట కార్తీక మాసంలో చేయకుండా పనులు. 15వ అధ్యాయము దీప ప్రజ్వలన జ్ఞానప్రదాయకం. 16వ అధ్యాయము దీపస్తంభ విశిష్టత. 17వ అధ్యాయము కర్తవ్య బోధ దప్తదోషం. 18వ అధ్యాయము కర్మానుష్ఠాన ఫలం. 19వ అధ్యాయం విష్ణు చాతురాష్ట్ర వ్రతం అనుగ్రహించుట. 20వ అధ్యాయము నదీ స్నాన దీపదాన ఫలితాల పురంజన కథ. 21వ అధ్యాయము సామంత్యతలు గెలిచిన పురంజయుడు. 2వ అధ్యాయము పురంజయుడు తీర్థ చేయుట వైకుంఠాన్ని చేరుకుంట. 23వ అధ్యాయము ద్వాదశ పారాయణ అంబరీషించి వందన. 4వ అధ్యాయము దుర్వాసన అంబరీషిని చేపించుట. 20వ అధ్యాయము దుర్వాసుడు చరణవేట శ్రీహరి దశరథను వివరించుట. 26వ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని చరణవేట. 27వ అధ్యాయము అంబరీషుని సుందరసుని దుర్వాసుని రక్షించుట. 28వ అధ్యాయము దుర్వాసుని అంబరీషుని అధ్యమించుట. 29వ అధ్యాయం కేదారవ్రతం. 9వ అధ్యాయం కార్తీక మాస ఫలశ్రుతి. 30 అధ్యాయాలు కార్తీక మాసం. కార్తీక మాసంలో 30 అధ్యాయాలు ఉంటాయి. అవి చదివినచో మనము చదివినందుకు బాగా మంచి పుణ్యం వస్తుంది, అంతా బాగానే ఉంటుంది. 23 మొత్తం 30 అధ్యాయాలు. శివాష్టకం, ప్రాణాయామం, కథ సంకల్పం, స్నాన సంకల్పం, ప్రాశస్త్యము, బిల్వాష్టకం, శివసూత్రం, శ్రీ విష్ణు సూత్రం, కార్తీక పురాణం. అన్ని పురాణాల్లో కార్తీక పురాణం విశిష్టమైనది. కార్తీక పురాణం చదవండి. చూడండి ఫ్రెండ్స్, కార్తీక పురాణంలో విశిష్టమైన కార్తీక పురాణం. కార్తీక పురాణం పోలీస్వర్గ విశిష్టత మంచిది. స్కేరాబ్ద శయన వ్రత విధానం మంచిది. తర్వాత కేదారేశ్వర వ్రత కథ ప్రారంభం మంచిది, చాలా విశిష్టమైనది. ప్రార్థన, అదాంగ పూజ, శివష్టోత్తర శతనామావళి. తర్వాత కార్తీక మాసంలో శ్రీ కేదారేశ్వర వ్రతం చాలా మంచిది. కార్తీక మాస ఫలశ్రుతి అంటే అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అది కేదారేశ్వర వ్రతం చేసినచో వస్తాయి. దుర్వాసన అంబరీషుని తద్దిమించుట. దుర్వాసన అంబరీషుని చరణం వేయట. కార్తీక మాసంలో ప్రతినిత్యం ఆచరించవలసిన విధులు 30 వారాలు, 30 రోజులు.